చిన్ని చిన్ని గుండెలోకి మన బిగ్ బాస్ 5 మన ఒకసారి వేదికకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ ఆన్ టు ద స్టేజ్. yes sir. సో అలాగే రాజేశ్వరి కాఫీ క్లబ్ అన్నా సరే, పాపే నా జీవన జ్యోతి అన్నా సరే, అద్భుతమైనటువంటి నెగటివ్ షేడ్స్ లో తన అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ని కనపరచడంలో ఎప్పుడూ ముందుంటుంది మా బ్యూటిఫుల్ సిస్టర్ చరిష్మా. ఒకసారి వేదికకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. చరిష్మా నాయుడు ఆన్ టు ద స్టేజ్ వన్స్. yes sir. థ్యాంక్ యూ మేడం. బాగున్నారా మేడం? ఎలా ఉన్నారు? మందంగా మేకప్ వేశారు కాబట్టి అందంగా ఉన్నారంటారా? ఊరుకోండి మేడం, నేను మందంగా వేస్తే నీ మాత్రం అందంగా కనిపిస్తున్నాను. నేను ఎప్పుడు నిజాలు ఒప్పేసుకుంటాను, దాచుకోను. సో థ్యాంక్ యూ. అయినా మీకు నాకు మైక్ అవసరం లేదు పైమ గారు, మన గొంతులే బీబీఎస్ సౌండ్స్. మనం అనవసరంగా మైక్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్, సో ఇంత అద్భుతంగా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకునేటువంటి స్టార్ సీక్రెట్స్ కి మరొకసారి మా కళాకారులందరి పక్షాన అలాగా కస్టమర్స్ అందరి పక్షాన ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటాం. శ్రీనిధి గారు మరికొన్ని ఈవెంట్స్ లో మేము కనబడేలాగా చేస్తారని మనస్ఫూర్తి తెలుస్తుంది. అంటే స్లిమ్ అంటే స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నాను, అంటే స్టార్ సీక్రెట్ దగ్గర నుంచి మెయింటైన్ చేస్తున్నాను. సో ఇంత మందిని అందంగా తీర్చిదిద్దే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే అది మన స్టార్ సీక్రెట్స్ వాళ్ళని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో చాలా మంది లావుగా ఉంటున్నారు, అలానే ఫేస్ మీద చాలా స్కిన్ ప్రాబ్లమ్ చాలా ఉంటున్నాయి. సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే మనకంటూ సమ్ ట్రీట్మెంట్స్ కావాలి. సో అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని మన స్టార్ సీక్రెట్స్ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఫేస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, అండ్ పర్సనాలిటీ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు స్టార్ సీక్రెట్స్ ని అప్రోచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శ్రీనిధి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నీర్జా రెడ్డి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ. అందంగా ఉన్నాను, నేను చక్కగా రెడీ అయ్యి వచ్చాను అనుకున్న లేడీస్ నలుగురు ఒకసారి స్టేజ్ మీద రావాలి. మీరు వస్తారా? మేము పిలిస్తే వస్తారా? మీరు వస్తే గేమ్ సింపుల్ గా ఉంటుంది, మేము వచ్చి పిలిచాం అనుకోండి గేమ్ చాలా హార్డ్ గా ఉంటుంది. మైక్ వచ్చేసిందండి. yes, thank you. So once again I cordially invite Big Boss 5 onto the stage. చెప్పాను మీ సౌండ్ సరిపోతుంది, అందుకే మైక్ ఆన్ చేయకుండా ఇచ్చారు కదా. నేను మాట్లాడితే బేసిక్గా మైక్ అవసరం లేదు కదా, అయితే నువ్వు మాట్లాడేసేది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు కాబట్టి వచ్చాను, లేదంటే హాస్పిటల్ ఉండేవాళ్ళు. మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. లేదు నేను బాగున్నా. థ్యాంక్ యూ. కాదు మనం ఎక్కడికి వచ్చాం అసలు? ఫంక్షన్కి వచ్చావు తిక్కదానా? ఫంక్షన్ కా? మైండ్ తప్పిందా? ఇంత చక్కగా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంటే వదిన ఎక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చావు తిక్క పిల్ల ఇలా ఎందుకంటే మాట్లాడుతున్నావు? బీపీ అని ఏమన్నా? బీపీ తెచ్చుకుంటే బీపీనే వస్తుంది, బాలయ్య బాబు ఏమైనా వస్తాడు వదిన? ఎందుకంటే నోరు రావడుతున్నావు? నేను నోరు తెరిస్తే నా నోరు లేవస్తుంది. తబలా రెస్టారెంట్ డోర్ అని తెచ్చుకోదు, అర్థమైందా నీకు? ఎందుకంటే కోపం వస్తుంది నీకు. అరే నేను కోపం తెచ్చుకుంటే కోపం వస్తుంది, కోడి మొక్కతానా? కోపం ఏమైనా వస్తుందా? ఏమడుగుతున్నావు తిక్క పిల్ల?
హలో, నా గురించి నీకు తెలియదు చెప్తున్నా. ఏంటి నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్త. ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టేమన్నా. అయినా నీకు బాగా నా గురించి బాగా చెప్పావు, నీ గురించి చెప్పు. నా గురించి నీకు తెలియదు. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే నన్ను వీళ్ళందరూ ఇలియానా ఇలియానా అన్నారు. సరిగ్గా విన్నది ఇలియానా కదా, ఏలియన్ అయ్యి ఉంటారు. అలా అన్నారా? అలా అన్నారు వాళ్ళు. ఎందుకంటే నేను నేచురల్ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి అందంగా ఉన్నాను. ఎక్కడో అంటే తమలా రెస్టారెంట్ తీసుకున్నా. ఇద్దరు తీసుకోవాలి కాదు. ఇంత గురించి నీ గురించి చెప్పు. సరే, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. నీ గోల్ అలా నా గోల్స్ ఏంటో తెలుసా? చెప్పు. నాకు ఒక పెద్ద గది ఉండాలి వదినా. గదుండా ఆ గది నిండా డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలా? ఆ గదిలో నేను ఒక్కదాన్నే ఉండాలి. ఒక్కదానే ఉండాలి. నా మాటే చెల్లుబాటు కావాలి. నీ మాటే చెల్లుబాటు. ఆ. ఒక పని చేయి. ఏంటి? ఏటీఎం దగ్గర బయట కూర్చో. అందులో లోపల డబ్బులు ఉంటాయి, ఏసీ ఉంటది, నీ మాటనే తెలుస్తుంది. వద్దా? మాటలు బాగానే మాట్లాడావు కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఏంటో తెలివైన దాన్ని అనుకుంటున్నావా? నేను చాలా తెలివైందాను అబ్బా, నీకు తెలీదా? హలో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. అందం మీ ఆడవాళ్ళకు ఉండొచ్చు కానీ తెలివంటే మా మగవాళ్ళకు ఉంది. ఒకసారి మగవాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. ఒక నిమిషం ఆగు. ఈయన అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పు ఎవరు? అందుకే సింహం సింగిల్ గా వస్తుంది, గొర్రెలు ఎక్కువ మంది వస్తారు. అంటే మీరందరూ గుర్రనా? నీకు తెలియాలి. కాదండి, మీరే చెప్పండి. అమ్మాయిలు తెలివైన వాళ్ళ, అబ్బాయిలు తెలివైన వాళ్ళ? గట్టిగా చెప్పండి. అమ్మాయిలు చూసారా, వదిలిగా డౌట్ వచ్చింది. తెలియదు ఏంటంటే ఎందుకు బాధించుకోవడం, ఎలాగో మేమే తెలివైన సరే, ప్రూవ్ చేయమంటావా? ప్రూవ్ చేయి. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. ఓకే. నీకు ఒక డబ్బున్న ముట్ట, ఒక తెలివిన ముట్ట దొరికాయి. ఓకే. మా అబ్బాయిలు అయితే డబ్బున్న ముట్ట తీసుకుంటారు, మీ అమ్మాయిలు ఏం తీసుకుంటారు? తెలివైన ముట్ట తీసుకుంటావు. అవును, ఎవరికి ఏది లేదో అదే తీసుకుంటారు. నువ్వు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇంకోసారి అడుగున్నాను మంచిగా. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. వెళ్తున్నా. నీకు ఒక 2000 రూపాయలు, ఒక 1000 రూపాయల నోటు దొరికాయి. ఓకే. మా మగవాళ్ళు అయితే 2000 రూపాయల నోటు తీసుకుంటారు, మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు? 1000 రూపాయలు నోటు తీసుకుంటావు. 1000 రూపాయలు చెల్లట్లేదు తింగరదానా, అందుకే మీకు తెలియలేదని చెప్పింది. సరే మంచిది. ఇంకా నువ్వు నాతో వాదించకు. చెప్పబోద్దు నీకు. ఏం గౌరవించాలి నేను? ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తే చక్కగా మాట్లాడడం నేర్చుకో. సరే కానీ రేపు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆడపడుచులు అందరూ వస్తున్నారు శ్రీనిధి గారితో పాటుగా. అవునా? పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? ఏమిస్తారు? స్టార్ సీక్రెట్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చే వెళ్ళి చక్కగా అందంగా తయారవుతారు. సరేలే కానీ ఏదో వాళ్ళకి గేమ్ ఆడిపిస్తాను కదా. ఎస్, సో ఎవరైనా ఒక 5 మెంబర్స్ లేడీస్ ఆన్ టు ద స్టేజ్ వచ్చేస్తారా? నాకు వాళ్ళ తెలిసి ఒక పేరు రండి. ఓకేనండి, తెలుసు ఎస్కేపింగ్ ఆడేలాగా వాడతారని మాకు కూడా తెలుసు. సో ఓకే, మీ పేరేంటండి? భార్గవి గారా? సార్ వచ్చేయండి మేడం, మైక్ తెచ్చుకోండి. మైక్ మా దగ్గర ఉంది, మీరు వచ్చేయండి ఫస్ట్ సిగ్గుపడుతుంది కదా. అస్సలు నీకు లేదు సిగ్గు, ఆడుకుంది కాబట్టి సిగ్గుపడుతుంది. లేదు చెప్తున్నా. గౌరీ గారు. ఆల్రెడీ ఒక అందమైన అమ్మాయి నేను ఉన్నా కదా, ఇంకా నలుగురు వీళ్ళు. ఎవరు? ఒక అమ్మాయి. నువ్వు అందంగా ఉన్నావా లేదంటే చక్కగా ఉన్నావా? రెండింటిలో ఫిక్స్ అవ్వా నువ్వు? అందంగా. అందంగా ఉన్నావా? భార్గవి గారు. హూ ఇస్ భార్గవి గారు హియర్? రండి మేడం. మీరు హైయర్ ఆఫీసర్ పర్మిషన్ రారా? గౌరీ గారు. ఒక మంచి 5 వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయినాక రండి. ప్రభాస్ గారు. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మహేష్ బాబు, మిల్క్ బాయ్. సో ఓకే, మీరు? రామ్ పోతినేని. నా ఫేవరెట్ అబ్బా. అందుకే రీసెంట్ ఫ్లాప్ వచ్చింది. సరే, విజయ్ దేవరకొండ. ఓకే, సూపర్. సో మీ ఫేవరెట్ హీరోస్ చెప్పేశారు కాబట్టి మీ ఫేవరెట్ హీరోస్ మూవీస్ నుంచి ఒక డైలాగ్ మీ నోట్ నుంచి వింటే బాగుంటుందని మా ఉద్దేశం అన్నమాట. సో ఓకేనా? కోసం ఎగబడితే పోటుకొచ్చం చొప్పున పోర్చుకు బలవుతాయి అని చెప్పేయండి. వీడిపోతే వాడు, వాడిపోతే వాడమ్మ మొగుడు, వాడు అమ్మ మొగుడు అయితే నీకెందుకు, ఎవరి మొగుడు అయితే నీకెందుకు అమ్మా? చెప్పండి మేడం. ఆ మ్యాండేస్ చెప్పండి ఒకసారి. విక్స్ జలుబులు వేస్తే విక్స్ అలా పీల్చుకుంటారు చెప్పండి. ఎస్పెషల్లీ ఖమ్మం, హైదరాబాద్ వంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలు తన యాంకరింగ్ సత్తాన్ని చాటుతున్నటువంటి నీరజ రెడ్డి ఆన్ టు ద స్టేజ్ విత్ యువర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చెప్పండి. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి. వెల్ విషర్స్ అండ్ కస్టమర్స్ అండ్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా వెరీ హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాం. సో ఇచ్చేసిన వారందరూ కూడా మీకోసం కేటాయించినటువంటి సీట్స్ లో హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇంకో ఫ్యూ సెకండ్స్ లో దద్దరిల్లిపోయే గేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే లక్కీ డ్రాస్ ఉన్నాయి.
సో సెలబ్రిటీస్ కోసం అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం అండ్ విచ్చేసినటువంటి వెల్ విషర్స్ అందరి కోసం అన్నీ ఉన్నాయి. సో చక్కగా ఎంజాయ్ చేస్తున్నా కోరుకుంటాం. అండ్ వన్ అండ్ ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే స్టార్ సీక్రెట్స్ అంటే స్టార్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ తీసుకునే సెలబ్రిటీస్ అందరూ కూడా ట్రీట్మెంట్కి అందరూ అడుగుతూ ఉంటారు అనమాట, ఏం సీక్రెట్ ఉంది ఇక్కడ. సో స్టార్ సీక్రెట్కి వచ్చి చాలా క్యూట్గా రెడీ అయిపోయి వచ్చి బయట వాళ్ళకి మాత్రం ఏం తెలియనట్టుగా అసలు నేను ఎక్కడ తీసుకుంటున్నాను ట్రీట్మెంట్ ఎవరికి చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో అందుకని మీకోసం స్పెషల్గా అది రివ్యూ చేయడానికి 1 year యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. చాలా మంది రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ రావడం మాత్రం వాళ్ళు పక్క అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కగా మాకోసం టైం కేటాయించి ఇచ్చేసిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ స్పెషల్ గెస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ. సో ఓకే, సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. బట్ వినోద్ని ఎక్కడున్నాడో కనిపించట్లేదు. వినోద్ డార్లింగ్, అరే 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 అరే. సో మీకోసం మరి మనవాడు దుమ్ము తప్పడానికి ముందు ఉంటాడు కాబట్టి సో వచ్చి ఇప్పుడు నాకు స్టెప్ వేసాడా? స్టెప్ వేస్తే బాగుంటుంది, మనకి కొంచెం టైం ఇచ్చేయి పర్లేదు. అంటే స్టెప్ వేద్దాం అనుకున్నాం, సడన్ గా ఇంత బరువైన బంగారం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మేము స్టెప్ వేస్తే స్టేజ్ ఉంటుందో లేదని భయం వేసింది, కాబట్టి ఆగిపోయాం అనమాట. సో ఆ స్టెప్ మీద మీతో స్టార్ట్ చేస్తే మేము అందరం కంటిన్యూ చేస్తాం. ఏమంటే అవునా కదా? ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టిన అందరూ కూడా. నేను ఎగడానికి ముందు ఓకే, సో ఈ స్టార్ సీక్రెట్ యొక్క డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆన్ స్టేజ్ మీకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్ డాక్టర్స్ స్టార్ సీక్రెట్ లో ఏం జరుగుతుంది అండ్ మరి అంత బ్యూటీ గా ఎలా బయటకు వస్తారు, స్టార్ సీక్రెట్ లో ఉన్న సీక్రెట్ ఏంటి అని తెలియాలి అంటే మరి జాన్ బాబు గారు ఆ స్టేజ్ మీద మాటలు వాళ్ళకి చెప్తారు మన స్టార్ సీక్రెట్ గురించి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసేటువంటి సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ వెరీ delighted and honored to stand before you as we celebrate this first anniversary of Star Secrets Hair, Skin, Hair and Laser Clinic. So I invite you all to this auspicious occasion. So in Star Secrets, ఈ రోజు ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటుంటే స్టార్ సీక్రెట్స్ అచీవ్మెంట్సే కాదు, ఈ 1 year జర్నీలో ఏమేమి జరిగింది, ఏమేమి చేసాం. ఈ 1 year జర్నీలో మన స్టాఫ్ అందరూ కలిసి డెడికేటెడ్గా క్లయింట్స్ స్కిన్ యొక్క అందాన్ని మెరుగుపరచడానికి, అలాగే వాళ్ళ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడేలా చేయడంలో ముందంజ ఉంటుంది. We use the highly cutting edge technology and personalized care. Okay, technology యూజ్ చేయడం కాకుండా పర్సనలైజ్డ్ కేర్ కూడా యూజ్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టార్ సీక్రెట్స్ లో. అలాగే ఈ స్టార్ సీక్రెట్స్ స్టార్ట్ చేసినప్పుడు అవర్ విజన్ ఏంటంటే వెరీ సింపుల్. ఎవరికైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి పర్సనలైజ్డ్ గా కేర్ ఇచ్చి వాళ్ళ కన్సర్న్స్ రిగార్డింగ్ స్కిన్, హెయిర్ అండ్ కాస్మెటిక్ కన్సర్న్స్ ని మనం అడ్రస్ చేస్తూ వాళ్ళు పర్సనలైజ్ గా కేర్ ఇవ్వడం మన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఈ 1 year లో రియాలిటీలో వచ్చింది. వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ మన జర్నీలో మనం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా సౌందర్యాన్ని మెరుగుపరచడం. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి స్కిన్ గురించి. మెయిన్ గా స్కిన్ అనేది ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్ ఇలాంటి అన్ని ఆర్గాన్స్ ఉంటాయి, కానీ అన్ని లోపల ఉంటాయి. ఈ విధంగా డెవలప్ చేయడం స్టార్ సీక్రెట్స్ లో ఉన్న మీ యొక్క ఫెయిత్. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ మన ముందుకు విచ్చేశారు కాబట్టి సో సూపర్ ఉమెన్ గా మనందరి మనసును గెలుచుకునేటటువంటి మేము ఒకసారి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీ అందరికి అర్థం మన మధ్య. సో ఎంత బిజీగా ఉన్నా సరే, ఇంట్లో సిచ్యువేషన్స్ ఆకరించుకున్నా సరే, మనందరినీ కలిసి వెళ్దామనేటువంటి ఒక ఆశతో మన ముందుకు విచ్చేసినటువంటి మెంటర్ కోసం మరొకసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నటువంటి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సో వచ్చేసిన ఆర్టిస్టులందరికీ
అలాగే అర్థాన్ని కోరుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి పూర్తిగా ధన్యవాదాలు. చాలా మంది ఉన్నారు సార్, ప్లీజ్ దయచేసి ఏమనుకోదు, ప్రతి ఒక్కరికి చెప్పలేదు. ఇందాక అన్నట్టు నిజంగానే అందరు ఎవరు కోరుకోరని, మగవాళ్ళని ఎంతగా కోరుకుంటారో మగవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆడవాళ్ళు అంతగానే ఎక్కువ కోరుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి మగవాళ్ళు కూడా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు ఖాళీ అయిపోతుంది అనుకోకుండా అందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ కూడా అందంగా ఉంటారు ఆడవాళ్ళు, కానీ ఇంకా అందాన్ని మెరుగుపరుచుకోవాలని ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. The doctors of Star Secrets onto the stage, please. ఎందుకంటే మీరు హెల్తీగా మీరు బ్యూటీగా ఉన్నారని ఆడియన్స్ కి తెలిస్తేనే మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తారు కాబట్టి డెఫినెట్ గా యూ వాంట్ టు బి ఆన్ టు ది స్టేజ్. వన్స్ వాటర్ తాగొస్తారా? పర్వాలేదు, మీరు చేసిన పర్ఫార్మెన్స్ తర్వాత మనకు బాటిల్ తాగొచ్చు వాటర్, పర్వాలేదు. ఆన్ టు ది స్టేజ్ వచ్చేసేయండి. సౌజన్య గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మై సిస్టర్ ఆన్ టు ది స్టేజ్. ఓకే, సో మీ ముగ్గురు ఉన్న తర్వాత ఇంత అద్భుతమైనటువంటి టీమ్ ని యునైట్ గా ముందుకు నడిపిస్తున్న శ్రీనిధి గారు ఉండకుంటే ఏమాత్రం బాగోదు. కాబట్టి మీరు నలుగురు ఆన్ ద స్టేజ్ అలాగే ఉండిపోతే సో మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉండేటటువంటి సీక్రెట్స్ ని మేము కూడా తెలిసేసుకుంటాం అనమాట. శ్రీనిధి గారు రెండే మూమెంట్స్. అమ్మా ఇంట్లో మాత్రం మామూలుగా హస్బెండ్ మీద కర్రలు ఇస్తారన్నా అట్లా కర్రలు ఇస్తారన్నా మూమెంట్ వచ్చేస్తాయి, మామూలు కాదు. ఇప్పుడు స్టేజ్ మీద 2 మూమెంట్ చేయాలంటే మాత్రం కష్టపడుతున్నారు. అవే మూమెంట్స్ చేసేయండి, ఇలా ఇలా. దట్స్ ఇట్, మూమెంట్స్ క్లోజ్. వచ్చేస్తున్నారు స్టేజ్ సాంగ్ రెడీ వాళ్ళ మీకోసం. సో అదే అన్నమాట మేడం. ఒక్కసారి ఆన్ టు ది స్టేజ్ వచ్చేస్తారు మీరు. మీద డాన్స్ వేయించు మేడం, నిజంగా వేయించు. ఐ ప్రామిస్ యూ. వన్స్ ఆన్ టు ది స్టేజ్ ఏం పర్వాలేదు, రండి మేడం. ఒకసారి మీ ఆర్ఎస్ బ్రదర్స్ పట్టుచీర చూపించడానికి ఆన్ ది స్టేజ్ వచ్చేసేయండి ఒకసారి ప్లీజ్. ఒకసారి గట్టిగా చెప్పండి మేడం కోసం అందరూ కూడా. ఎస్ సార్. సో ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్ లో మేడం చూస్తూ ఉంటాం మనం. సో ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ తో వదినగా కానివ్వండి, అమ్మగా కానివ్వండి, అత్తగా కానివ్వండి, మనందరిని ఆకట్టుకున్నటువంటి మేడం గారు స్టార్ సీక్రెట్స్ గురించి 2 మాటలు చెప్తే విషెస్ చెప్తూ వినాలని అనుకుంటున్నాం మేమైతే. అండ్ చాలా మంది చెప్పారు నాకు ఇలా స్టార్ సీక్రెట్స్ మిగతా అంటే ఇంకా చాలా ఉన్నాయి బట్ వాళ్ళందరికన్నా కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అండ్ మంచి ట్రీట్మెంట్ బెస్ట్ ఇస్తున్నారు వాళ్ళు. రిసీవింగ్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ వాళ్ళు కేర్ చేసే విధానంతోనే మీకు తెలుస్తుంది నెక్స్ట్ మళ్ళీ రావాలి అనిపిస్తుంది. అంత మంచిగా చూసుకుంటున్న వీళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఓవరాల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాట్లాడను అంటూనే చాలా చక్కగా మాట్లాడారు. ఒకసారి మేడం కోసం గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీర్జా ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్లీ ఎవరైనా చెప్తే వినాలనుకుంటారు మేడం, కానీ మా నీరజ మాత్రం అడిగి మళ్ళీ చెప్పించుకుంటుంది. థ్యాంక్స్. ఇదేంటో మరి విచిత్రమైన ఏంటండి. ఓకే 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 మేడం నీరజ గారు, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ మేడం. మీరు అలానే చెప్పారండి, థ్యాంక్స్ చెప్పమని. చాలా గ్రాండ్ గా చెప్పాలి మేడం. థ్యాంక్స్ కూడా గ్రాండ్నెస్ ఉంటుందా మేడం? అయ్యో మాకు తెలియదు మేడం. అయితే ఇంకోసారి ఒక బంతిపూలు తెచ్చుకుంటాం మేడం థ్యాంక్స్ చెప్పడం కోసం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, సో ఇంతకుముందు చక్కగా క్లాసికల్ పెర్ఫార్మెన్స్ మనందరూ ఆపడం ఇప్పుడు చిన్న కూడా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టేదో, ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పలు కొట్టేది కాబట్టి. మేడం నీరజ గారు ఫ్లో చార్ట్ మీ దగ్గర ఉందని విన్నాము. తర్వాత ఏంటో ఫ్లో మీరు చెప్తే, లేదంటే మా ఫ్లోలో వెళ్ళిపోతే మా ఫ్లోలో వెళ్ళిపోతాం. ఓకేనా? సో కెన్ హావ్ 5 more on the stage once. చూడు మెరుస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఆ మెరుగైన స్టేజ్ మీదకి వస్తే ఇంకాస్త మెరుస్తారని మా ఉద్దేశం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్. ఓన్లీ వన్ గర్ల్ ఇస్ హియర్. ఏం బాబు నేను చూస్తుంటే మామూలు కాదు, మా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గుర్తొస్తుంది. వచ్చేసి నా వన్ సాంగ్స్ స్టేజ్ మీకు యూ గుడ్ డే ప్లీజ్. ప్రసాదం పెళ్ళైందా నీకు?
పెళ్లిగన్ ప్రసాద్ అయినా అయితే ఒకసారి స్టేజ్కి వచ్చావు. పెళ్లిగన్ ప్రసాద్ వన్స్ ఆన్ ద స్టేజ్. పక్కన ఎస్. ఇంకా మీతో పాటు ఎవరు వచ్చారు? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిల్స్. పక్కనే ఉన్నాడుగా మన హీరో. ఇది మా హెజర్. మీకోసం నేను సాంగ్ డెడికేట్ చేస్తానండి. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. వన్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఇగో నేను ఎక్కువ పాడితే నన్ను కొడతారు వీళ్ళు. అర్థం చేసుకొని స్టేజ్ మీదకి రావాలా. లేదనుకోండి నీ దగ్గరకు వచ్చి పాడతాం అని చెప్తాను. మామూలు కూడా మనతో తగ్గేది లేదు మరి. సో ఇద్దరే చాలా ఓకే చాలే. ఈ వాటికి మా ఇద్దరితో ఆడేసుకుంటాం. మా భోజనం దొరికేసింది కాబట్టి రెడీ. మీకు ఇష్టమైన హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. మీకండి? అంటే మీరు చూడడానికి ప్రభాస్ లో ఉన్నారు అనుకోండి, అలా చెప్పకండి. కానీ మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్ గారేనా? సో వై? ఎందుకు? అంతేనా? ఏదో చూసేసినా నచ్చేసిండు. చిన్నప్పుడు బాగా మంచి క్లాస్ ఎగ్గొట్టి పోతుండే రాకపోతున్నాను అనుకో, మార్చుకో. అబ్బో సరే. సో ఇంతమంది వచ్చిన తర్వాత మీ ఎనర్జీ ఏంటో? మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ఒక డిఫరెంట్ ఎనర్జీ, డిఫరెంట్ వైబ్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆడియన్స్ లో. ఏంటంటే యూ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ ఆఫ్ ది పీపుల్. సో మీ అకౌంట్స్ ద్వారా, మీ యొక్క రీల్స్ ద్వారా, మీ యొక్క వీడియోస్ ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి మీరు ఈ స్టేజ్ మీద ఉన్నారంటే ఇంకాస్త వైబ్ డిఫరెంట్ గా ఉండాలి కదా, అవునా కదా? సో కెన్ ఐ హావ్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరందరూ కూడా ఒక మంచి సాంగ్ కి స్టెప్స్ వేస్తే వినాలని చూడాలని మాకు అనిపిస్తుంది. రెడీయా? కాదు, వాళ్ళకి ఒక పోటీ పెట్టి అందులో ఎవరు విన్ అయ్యారో చూసి ఒక్కసారి అందరూ ఒకసారి వస్తే నీట్ వైపు వచ్చేస్తానండి ప్లీజ్. ఏంటండి ఇద్దరు అమ్మాయిలైనా ఇంకా ఎవరైనా మీరు పిలిస్తే వస్తారు. ఇంకా వి డోంట్ నో వాట్ హియర్. హలో, మీకు తెలియని విషయం చెప్పనా? దగ్గర 1 2 3 4 5 6 7 సప్త సముద్రాలు ఉన్నాయి. మామూలుగా కాదు, జాగ్రత్త. సరే మరి ఒక డైలాగ్ చెప్తాము. మీ యొక్క వర్షన్ ఆ డైలాగ్ ని చక్కగా ఎలివేట్ చేస్తే. లేదండి ఇద్దరే ఉన్నారు, 7 కంప్లీట్ చేసేలోపు వాళ్ళు అయిపోతారు. నో ప్రాబ్లం. 7 ఉన్నా మేము 70 మందితో సమానం. ఓకేనా? మీరు ఎంత చేసుకుంటారో చేసుకోండి, మేము ఎంత చేసుకోండి. చెప్తాం. ఆ డైలాగ్ ని పర్ఫెక్ట్ గా చెప్పిన వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇప్పిస్తాం శ్రీనిధిగా చేతుల మీదుగా. ఓకేనా? లేదండి ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా ప్రాబ్లమా? ఒక పని చేయండి, మీరు ఇటు రండి, ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం. రండి, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, మేము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఫోన్ వచ్చిందని అమ్మా గర్ల్ ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేసింది. ఎక్కడున్నా ఏమి ఇంత లేట్ అయిందని. జాబ్ ఐటీనా నాన్ ఐటీ? ఓకే, ఒక డైలాగ్ చెప్తాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్ నీ అవ తగ్గేదిలే. చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఇంత డీసెంట్ గా చెప్పడు అల్లు అర్జున్, రఫ్గా చెప్తాడు. అలా చెప్పాలి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? పుష్ప అనుకుంటే కాదు, పుష్ప అంటే కరెక్ట్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. దాని తర్వాత ఏంటి? మేము రాసుకోవాలా ఫిల్ ఇన్ ద బ్లాంక్? మెరుగుపరిచింది. ఈ సంస్థ బాగా కృషి చేస్తుంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి నాకు అర్థమైంది. ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలి. ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా శ్రీవారి దగ్గర. సో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిన్న చూడడం నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా ఎప్పుడో చూసుకున్నాను. సో ఈ మధ్యకాలం అలానే బిజీ అయిపోయింది. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎలాగో ఇచ్చేసారు కాబట్టి స్టార్ సీక్రెట్స్ గురించి అలాగే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి ఒక 2 మాటలు మీకు బ్యూటిఫుల్ వర్డ్స్ వినాలనిపిస్తుంది. సో మా అందరి కోసం 2 మాటలు విషేసిస్తే బ్యాక్ టు ద స్టార్ సీక్రెట్స్. ఇప్పటివరకు నా దగ్గర ఎటువంటి సీక్రెట్ లేదు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడిప్పుడు నేను ఇంకొంచెం ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుందాం, ఇంకొంచెం అందంగా కనిపించడానికి ప్రయత్నిద్దాం అని చెప్పేసి అనుకుంటే, లేదంటే యాస్టిస్ బాగున్నారు బట్ మీరు ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా రకాల ఫేషియల్స్ తో దాంట్లో నన్ను కొంచెం బెటర్ గా చేశారనమాట కొన్ని ట్రిప్స్ తర్వాత. బట్ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి అమ్మాయికి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, జుట్టు చాలా ఇష్టం.
మన మొహం బాగుంటే బాగుంటుంది, పింపుల్ లేకుండా ఉంటే బాగుంటుంది, పిగ్మెంటేషన్ లేకుండా బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మన బడ్జెట్ లో ఏ బాబా ఇవన్నీ ఎక్కువ రేంజ్ లో ఉంటాయేమో, మనం వెళ్ళి చేయించుకోగలమా లేదా అనేటటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ స్టార్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు. సో నార్మల్ గా అంటే బడ్జెట్ ఉన్నా లేకపోయినా మీరు కనుక వస్తే మీరు ఎలా అయితే అందంగా బాగా కనిపిస్తారో అవన్నీ కూడా స్పెషల్ గా కేర్ తీసుకొని మరి మీకు తగ్గట్టుగా వాళ్ళు సజెస్ట్ చేసేటటువంటి ఒక మంచి ప్లేస్ స్టార్ సీక్రెట్స్ అని చెప్పేసి నేను అంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. శ్రీమతి గారు మాట్లాడిన తర్వాత శ్రీవారు మాట్లాడకపోతే ఏమైనా బాగుంటుందా? సో స్టార్ సీక్రెట్స్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇందాక వస్తున్నప్పుడే శ్రీవాణి ఒక లేజర్ ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటా అని చెప్పింది అనమాట. సో ఇది అయిన తర్వాత వీడియోలో ఆఫ్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అనొచ్చు. అన్న మీరు ఎంత చెప్పినా సరే మా వదిన ఎప్పుడు అందగత్తే, అందం చూసి మీరు పెళ్లి చేసుకున్నారు, మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో మరి శ్రీవాణి గారు, సో ఎలాగో స్టేజ్ మీదకి వచ్చేసారు కాబట్టి నేను ఒక చిన్న రెండు క్వశ్చన్స్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసి యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. జీకే క్వశ్చన్స్ తప్ప ఏమన్నాడు నాకు అదొకటి అసలు నాకు కూడా లేదు మేడం, జనరల్ నాలెడ్జ్ చేస్తే నేను నీళ్ళు. సో అలాంటి అడగను కాబట్టి, సో ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గా ఉండడం కోసం ఒక స్టార్ గా మీరు మీ లైఫ్ లో ఎటువంటి టిప్స్ ని ఫాలో అవుతారు మా వాళ్ళ కోసం? నేను అంటే మరి ఈ స్టేజ్ అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు కానీ నార్మల్ గా ఇన్నర్ పీస్ అనేది ఉంటే ఆటోమేటిక్ గా ఫేస్ లో గ్లో అనేది ఉంటుంది. సో ఆ ఇన్నర్ పీస్ అనేది నా మొగుడు నాకు బాగా ఇచ్చాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సో దేవుడు ఎందుకంటే చాలా కమెంట్స్ కూడా నాకు అదే వస్తాయి, మేడం మిమ్మల్ని చాలా రోజులు చంద్రముఖి సీరియల్ నుంచి చూస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫేస్ అలాగే అవుతుంది అని చెప్పి. అంటే బాడీ మారిపోయింది అనుకోండి. సో ఆ ఇన్నర్ పీస్ అనేది నేను ఇచ్చారు కాబట్టి నాకు అలా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హ్యాపీనెస్ కి స్టార్ సీక్రెట్స్ వాళ్ళ ట్రీట్మెంట్స్ యాడ్ అవుతే అందరూ హీరోయిన్ గా ఫీల్ అవ్వచ్చు. మీరు బాడీ ఏం మారలేదండి, కాస్త హెల్తీగా తయారయ్యారు అంతే, ఓకేనా? సో అన్నయ్య మీరు చెప్పండి ఎటువంటి టిప్స్ ని ఫాలో? నేను అసలు టిప్స్ ఏం ఫాలో అవ్వను. నేను ఏం చేస్తే అట్లానే అందరూ ఫాలో అవ్వమని చెప్తుంటాను అనమాట. నాకు లోపల బయట కింద అన్ని చాలా బాగా ఇస్తుంది కాబట్టి ఎప్పుడు అందంగా ఉంటాను. ఇటువంటి శ్రీమతి వింటుంటే ఎప్పుడు కూడా హస్బెండ్ ఫేస్ లో ఎప్పుడు స్మైల్ అలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కపుల్ హ్యావింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. ఫస్ట్ యానివర్సరీ ఇలా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. స్టార్ సీక్రెట్స్ చాలా మందికి తెలుసు అండ్ కొంతమందికి ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే స్టార్ సీక్రెట్స్ అనగానే ఓన్లీ స్టార్స్ కి మాత్రమే నాది, బట్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి ట్రీట్మెంట్ మనకు అందిస్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికీ నమస్కారం అండి. సో చెప్పాలంటే వెళ్తారు కదా, నాకు ఎప్పుడు కెమెరా ముందు వేస్తాం, బట్ బయటకు వచ్చాక మనకి కావాలని చెప్పాలి. అంటే దీని గురించి మా చెప్తుంది వచ్చానండి. కానీ మీ అందరినీ చూసి తెల్లగా అనేస్తారు, నేనే ఆడిపోతారు. ఈ కానీ నేను సాక్షికి జారిపోయి నేను వచ్చానండి. ఈ సంవత్సరం బాగా పండుగ చేస్తున్నారు కదా, మళ్ళీ 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 చెయ్యాలని మా స్కూల్కి కోరేసుకుంటానండి. మీరు అందరూ కూడా అయితే మా బేబీ ఇక వచ్చేస్తాడు రేపు వచ్చేస్తాడు. ఇక 2 సెకండ్ల కుర్చీలో కూర్చుంటే నీకు ఎంత డబ్బు తీసుకోవడం చెప్తాం, కూర్చో. మరి వద్దే నీకు అంత దూరం వాళ్ళకి వేసుకొని వచ్చేస్తావు కదా. అది సూపర్. మా చెంచుకి ఆవిడంత వెయిట్ అయినటువంటి డిస్కౌంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెంచక్క నేనే సాక్ష్యం కానీ
సూపర్. మిగతా ఉన్నాం మేము గెస్ట్లం కాదు, మాకు వద్దు డబ్బులు. నేను ₹1,00,000 పట్టుకుపోదా ఎంత రుద్దుకుంటావు ఇంకా మొహానికి. భావం చేసుకున్నా, లక్కీగా లక్కీలో తీసుకున్నా స్టార్ సీక్రెట్స్. మరి లక్కీగా మా భావం చేసుకున్నప్పుడు, లక్కీగా నీకు ఆ స్టార్ సీక్రెట్ లో చెక్ వచ్చినప్పుడు మా లక్కీగా భావం పక్కన ఉండాలి కదా. ఒక్కసారి కాల్ ఇన్వైట్ మహేందర్ గారు ఆన్ టు ది స్టేజ్. yes హ్యాపీ అన్నమాట. ఇద్దరు ఇలా ఉండండి, ఆ చెక్ మాకు ఇచ్చేసేది మేము వాడుకుంటాం. అంతేగాని శ్రీవాణి గారు ఆడవాళ్ళు అందంగా ఉన్నా సరే అందం మీద ఇన్వెస్ట్ చేసేదో పక్కన వాళ్ళకి హెల్ప్ చేద్దాం లేదండి. అందంగా ఎవ్వరు కనిపించలేదు. చేస్తానండి. సో హ్యాపీ టు సీ యూ సార్. మళ్ళీ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. సో స్టార్ సీక్రెట్స్ అనగానే ఇందాక అందరు చెప్పినట్టుగానే స్టార్స్ కి కాదు, సో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే చక్కటి రేట్లతో వీళ్ళు మంచి ట్రీట్మెంట్ అందించడమే కాకుండా అట్ ద సేమ్ టైం మెయిన్ రిసీవింగ్ నాకు చాలా చాలా నచ్చింది. వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళు చేసే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, సో మనకి ఏదైనా చెప్పాలి అని అంటే ఎవరు కొంచెం అర్థం కాకుండా ట్విస్ట్ గా చెప్తారంటే ఈ కాస్ట్ ఈ ప్రైస్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. వీళ్ళు అలా కాదు, ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ట్రీట్మెంట్ కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే చాలా చాలా బెటర్మెంట్ తెలుస్తుంది. అది ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అండ్ జాన్బాబు గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మళ్ళీ నేను ఈ రోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, వీడియో మళ్ళీ కలుద్దాం ఇంటర్వ్యూకి. ఓకే 27th ఉన్నట్టుంది, మీరేదేమో మేబీ. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీవాణి గారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ రోజు అయితే. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక యాంకర్ యాక్టర్ అయ్యండి ఇంత హుషారుగా ఇన్ని ఈవెంట్స్ లో చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఎందుకంటే షీఈ్ మల్టీ టాలెంటెడ్. మేమందరం సఖీ అండ్ మేము చేసేటప్పుడు తను మెయిన్ యాంకర్ గా కూడా చేశారు. సో ఐఎమ్ ఆల్సో యాంకర్ యాక్టర్, మూవీస్ లో కూడా చేస్తున్నాను. సో డౌన్ టు ఎర్త్ వచ్చారు. తను ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళినా అదే స్మైల్ తో ఉంటారు. నాకు అందుకే స్పెషల్ గా చాలా చాలా ఇష్టం తను. అండ్ చాలా మంది యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వచ్చారు. అండ్ హ్యాపీ టు సీ యూ. మీ అందరినీ చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. శ్రీనిధి గారు ఇలాగే మీరు సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఇంకా చాలా చాలా చేసుకోవాలి, చాలా గొప్పగా. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కాదు ఇంకా ఫిల్మ్ సిటీలో సెలబ్రేట్ చేసుకుందాం డెఫినెట్ గా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ వినోద్ గారు మేము చాలా ఈవెంట్స్ లో కలిసి చేసాము. మంచి మాటకారి, మంచి పాటకారి, మంచి ఆటకారి కూడా. అండ్ ఫైమా థ్యాంక్ యూ, హ్యాపీ టు సీ యూ. చాలా చాలా అంటే అసలు తను కూడా అంతే, గ్రౌండ్ టు ఎర్త్ బాగా వచ్చింది, చాలా బాగా మాట్లాడుతుంది. ఎలాంటి డైలాగ్ అన్నా అలవోకగా చెప్తుంది. ఒకటేనండి, ఏ ఆర్టిస్ట్ కైనా ఎక్కడికైనా వెళ్తే ఒక చిన్న గుర్తింపు, ఒక క్లాప్, అది చాలా వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకి ఎలాంటిది వద్దనమాట. సో ఆర్టిస్టులు అందరూ కూడా. అండ్ ఎస్పెషల్లీ మల్లిక అక్క, అబ్బో తను చెయ్యని మూవీస్ లేవు, సీరియల్స్ లేవు, ఎన్ని చేశారో. సో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి టైం కేటాయించి వచ్చినందుకు, అందరినీ ఇక్కడ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సునీత గారు మీ అదృష్టం ఎంతో చెప్పండి. $60,000.
ఎస్ వరలక్ష్మి పూజ చేశారా అండి? సూపర్ అయితే. గట్టిగా చెప్పండి అక్కడ, చెప్పడం కాదు గట్టిగా వినపడగా పెట్టాలి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి 20,000 మీకొక్కరికి, మరి మా వదిన గారికి ఎంత వచ్చింది? హస్బెండ్ సంపాదన కూడా మీకే, మీ అకౌంట్ అయితే, కానీ ఎంత వస్తుంది? సూపర్, ఆబ్వియస్లీ వాణి గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో 1 year కంప్లీట్ అయిపోయింది స్టార్ సీక్రెట్స్ కి, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు యాంకరింగ్ కి కూడా, చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? మీ స్టార్ సీక్రెట్ అయితే కొంచెం నేమ్ ఫేమ్ పెరిగిందని చెప్పాలి. అవును, చాలా బ్రైట్ గా అనిపిస్తుంది విత్ సెలబ్రిటీ స్టార్స్ తో. ఓకే, సో అంటే ఏంటి ఏమైనా ఆఫర్స్ ఎలా పెట్టారా? 1 year ఆఫర్స్ అయితే యానివర్సరీ మంత్ అని చెప్పేసి డెడ్ చిప్ గా పెట్టారు ఆఫర్స్ అన్ని. ఓకే, సో అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ పోతూనే ఉంటది, ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. బ్రాంచ్ లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? బ్రాంచ్ లో అంటే లైక్ అందరికి చెక్స్ ఇవ్వడం, లైక్ ట్రీట్మెంట్స్ కి ప్యాకేజెస్ ఫ్రీగా అన్నట్టుగా అలా చేస్తున్నాం అనమాట. సో వన్ వర్డ్ లో స్టార్ సీక్రెట్ గురించి చెప్పాలి. స్టార్ సీక్రెట్ గురించి 1 word లో అంటే లైక్ ఇన్ఫినిట్ వర్డ్స్ ఉన్నాయి, సో నేను 1 word లో చెప్పలేను. ఓకే, సో మరి మీ బ్యూటీకి సీక్రెట్ స్టార్ సీక్రెట్. స్టార్ సీక్రెట్. ఓకే, సో అంటే మీ డాక్టర్ కదా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారు? ఎక్కువ పిగ్మెంటేషన్ కంప్లైంట్ వస్తుంది, ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్. సో కంప్లీట్ గా స్టార్ సీక్రెట్స్ కి వస్తే మొత్తం కంప్లీట్ గా సొల్యూషన్ ఉంటుంది. అండ్ యాక్నీ వాళ్ళు కూడా వస్తున్నారు చాలా, ఈ మధ్య చాలా స్ట్రెస్ పెట్టుకొని పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ వల్ల మనకి యాక్నీ అగ్రివేట్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు.
ఓకే. సో కంప్లీట్ రిజల్ట్ ఉంటుందంటారు. కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండ్ మళ్ళీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మచ్ అండి. హాయ్ థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది 1 year కంప్లీట్ అయిపోయింది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత సక్సెస్ రేట్ చూస్తామని మేము కూడా ఊహించలేదు. యాక్చువల్లీ ఇంత తొందరగా 1 year లోపలే చాలా మార్జిన్, అంటే చాలా మందికి మేము రీచ్ అయ్యాము. మాకు వచ్చిన రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చూస్తే తెలుస్తుంది ఫంక్షన్ లో అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి స్టార్ సీక్రెట్ గురించి చెప్తుంటే చాలా బాగుంది. ఇవంతా కూడా మళ్ళీ పేమెంట్ లెస్, వాళ్ళు హ్యాపీగా వచ్చి చేస్తున్న వాళ్ళే అందరూ కూడా. డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మనకి ఏంటంటే చాలా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మేము చేస్తాము అట్లా అని చెప్పి చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు చాలా మంది. సో ఏంటి మొత్తం ఎక్సైట్మెంట్ అంతా చాలా బాగా చాలా బాగా. సో వినోద్ గారు వచ్చారు, ఫైమా గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది. వినోద్ గారు అయితే అసలు ఆయన మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మేడం నాకు అసలు ఎంత బాగుంది అంటే నిజంగా చెప్పకూడదు, నాకు గెటప్ కి నేను వేసుకునే దానికి ఒక అమ్మాయిగా నేను చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గరికి వచ్చినాక చాలా రిలాక్స్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఇలా కొన్ని రివ్యూస్ వింటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా నాకు అది ప్రోత్సాహంగా అనిపిస్తుంది. ఇంకా చేయాలి, ఇంకా చాలా బాగా మనం ఏంటి అసలు మనం ఇంకా ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మరీ టూ మచ్ గా ప్రైజెస్ లేవు మన దగ్గర, ఎఫోర్డబుల్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు అందరూ వచ్చి కూడా అంటే మేము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారంటే ఇంకా కొంచెం బయటికి వెళ్ళిపోయినట్టే బయటికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు కూడా ఇంకా టెక్నాలజీని బాగా డెవలప్ చేస్తున్నాం. టెక్నాలజీని కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, నెక్స్ట్ వచ్చి మనము ఇంకా ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము ఇవన్నీ ఆలోచిస్తున్నాము. మిషనరీ కూడా బ్రాంచెస్ అండ్ ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు సార్. సో ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే లైక్ ఆఫర్స్ ఏంటి ఎలా ఉన్నాయి? ఆఫర్స్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నామండి ఎప్పటికప్పుడు. చాలా బాగుంటాయి ఆఫర్స్ అన్ని కూడా. అయితే మన దగ్గర మార్జిన్ తక్కువతో ఉంటాయి కాబట్టి అందరికీ ఎఫోర్డబుల్ లో ఉంటుంది. ఓకే, సో మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంతమంది రావడం, స్టార్ సీక్రెట్ ని పొగడడం అంతా. సో 1 word లో మీరు స్టార్ సీక్రెట్ కి ఎందుకు రావాలని చెప్పేసాను వ్యూవర్స్ కి. 1 word లో చెప్పాలంటే ఎఫోర్డబుల్ అండి, అందరికి అందం అందుబాటులో. బ్యూటీ గివ్స్ అస్ మోర్ వాల్యూ అనేది మా కాన్సెప్ట్. సో అందరికి అందుబాటులోకి తీసుకురావాలనేది మా ధ్యేయం. సో అందుకే స్టార్ సీక్రెట్స్ కి రావాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year అయిపోయింది స్టార్ సీక్రెట్ కి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఏదైతే విజన్తో వచ్చామో ఆ విజన్ రియాలిటీలోకి వచ్చింది, దాని గురించి చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో ఈరోజు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మరి మీ స్టార్ సీక్రెట్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? అంటే ఒక 1 year లోనే ఇంత సక్సెస్ ని అందుకున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మేము డెడికేటెడ్గా ఒక హై లెవెల్ టెక్నాలజీని ఉపయోగించి స్కిన్ కానీ హెయిర్ కానీ లేజర్తో కానీ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. దీంతో మా డెడికేషన్ టువర్డ్స్ ద హెల్దీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ ఆఫ్ ది క్లయింట్. సో దానివల్ల మేము మా స్టాఫ్ అంతా ఒక మోటోతో పోతున్నాం. సో మేము పెట్టిన ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా, చాలా లోయెస్ట్ ప్రైసెస్ పెట్టాం. అందు గురించి మాకు ఈ సక్సెస్ దొరికింది. ఈ 1 year జర్నీలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక ముందు కూడా మేము ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేసి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. హెయిర్ విషయానికి వస్తే సార్, హెయిర్కి సంబంధించి చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా హెయిర్కి సంబంధించి మాట్లాడుతున్నారు కదా, సో హెయిర్ ఎలా ఉంటాయి మీ దగ్గర? హెయిర్ ట్రీట్మెంట్స్లో థిన్నింగ్ ఆఫ్ హెయిర్ నుంచి బాల్డ్నెస్ వరకు చాలా రకరకాల స్టేజెస్ ఉంటాయి అలోపేషియాలో. సో దానికి మేము ఎగ్జామిన్ చేసి స్కాల్ప్ హెయిర్ రెండు ఎగ్జామిన్ చేసి అవసరమైన ట్రీట్మెంట్స్ మేము రీజనబుల్ ప్రైసింగ్లో మేము ఆఫర్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉంది. లేజర్కి సంబంధించి ఏమైనా చెప్తారా? లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నాం మేము. లేజర్లో పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కానీ ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ లేజర్తో. లేజర్ ట్రీట్మెంట్ అనేది రోజు రోజుకి ఇవాల్వ్ అవుతున్న సబ్జెక్ట్ ఇది. దానికి మేము అప్డేటెడ్గా ఉంటున్నాం. ఈ లేజర్తో మేము ట్రీట్మెంట్స్ ఇచ్చి చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తున్నాం. సో 1 word లో స్టార్ సీక్రెట్ గురించి చెప్పాలి. స్టార్ సీక్రెట్స్ అంటే ఒక సామాన్యుల్ని కూడా ఒక స్టార్ లెవెల్లో అందంగా తయారు చేయడం, వాళ్ళని బ్యూటిఫుల్గా వాళ్ళ స్కిన్ కానీ హెయిర్ కానీ వాళ్ళ అందాన్ని మెరుగుపరిచి ఒక స్టార్గా తయారు చేయడం అనేది మా ఉద్దేశం.
Okay, thank you, sir, and once again congratulations and all the best. Thank you very much. Thank you, sir.